everybody moving, hey yeah. Said everybody grooving, hey yeah. Said everybody do it like this, like this. Hey yeah, said everybody moving, hey yeah. Said everybody grooving, hey yeah. Said everybody do it like this, like this. ఏంటి వీడికి ఒక రోజు ముందే వచ్చేసింది క్రిస్మస్ అనుకుంటున్నారా? రేపు క్రిస్మస్, కానీ మా సెలబ్రేషన్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయాయి. అండ్ మనం సంగారెడ్డిలో ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచే మేరీ క్రిస్మస్. అండ్ నన్ను గుర్తుపట్టారా? నేను శాంటా తాతని. అందరికి చాక్లెట్స్ ఇచ్చా కదా నేనే. ఏ వేషం వేసినా దొరికిపోతానండి. చిచ్చే నేను మీరు అడగండి. కానీ ఈ రోజు నుంచే మన క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ సంగారెడ్డి నుంచి అందరికి విష్ చేస్తున్నాను వెరీ హ్యాపీ క్రిస్మస్. మా సంగారెడ్డిలో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, ముందు నాకింద ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. సూపర్. మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. సంగారెడ్డి పార్టిసిపెంట్స్ మెరీ క్రిస్మస్. అందరికి హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. పేర్లు తెలుసుకుందాం. మీ పేరేంటి? మా నాన్నగారు చరిత్ర సృష్టించడానికి నా పేరు చరిత అని పెట్టారు. చరిత్ర సృష్టించడానికి చరిత్ర అని పెట్టారు. అందరు పాపాలు తొలగించాలంటే నా నదిలో మునగాల్సిందే, అదే ఈ కృష్ణవేణి. ఓహో, పాపాలు తొలగించడానికి వెరైటీగా చెప్పుకుంటున్నారు వీళ్ళ పేర్లు. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు యూ. మీ ఇద్దరు కజిన్స్ సిస్టర్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ పేరమ్మా? రవి. మీరే నా పేరు గెస్ట్ చేయండి. మీ పేరు మీనింగ్ నా పేరు మీనింగ్ సేమ్ వస్తుంది. ప్రకాశిని. మరి అంత పెద్దది వచ్చింది. సూర్యతేజ. అందులోనే సగం. సూర్యకాంతం. సూర్యతేజ. నో, తేజస్విని. తేజస్విని. మీరమ్మా? టెంపుల్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు నన్ను చేయిస్తారు. ఏంటది? దర్శని. కాదు. పూజ. కాదు. అర్చన. ఏం చేస్తున్నావు అర్చన? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. మీ ఇద్దరు కజిన్స్. ఇప్పుడు పరిచయాలు. జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను జోక్ చెప్పబోతున్నాను. చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ కన్వర్సేషన్ లో వైఫ్ అడుగుతుంది హస్బెండ్, ఏమండి మనం పక్కింటి వాళ్ళు అందరూ టీవీ తెచ్చుకున్నారు, మనం కూడా ఒక పెద్ద టీవీ తెచ్చుకుంటే బాగుండేది కదా, చూడండి ఇన్ని రోజుల నుండి డబ్బా టీవీలో చూడాలండి నేను, ఒక ఎల్సిడి టీవీ వచ్చేసి ఆ భాగ్యమే లేదండి నాకు. ఎందుకే? నీ అంత అందంగా భార్య నా పక్కన ఉన్నప్పుడు టీవీ చూడడం అవసరం అంటావా? అర్థమైంది లేండి, మీకు ఏదో ఒకటి కావాలి, నాకు మస్కా చేస్తున్నారు. ఏం జోక్ అండి బాబు, కడుపున వస్తుంది నాకు. నువ్వేం చేస్తున్నావు? డైలాగ్ చెప్పబోతున్నా. అట్టనే ఉంటుందా, వెరైటీగా ఉంటుందా? వెరైటీగా. రెడీ, యాక్షన్. లైఫ్ అంతా ఫ్రీగా లేను, వాడితో బిజీగా ఉంటాను. మనకు పిల్లలు పుడితే ప్రాకృతి అని, ఆడపిల్ల పుడితే ప్రకృతి అని పేర్లు కూడా అనుకున్నాం కదా, చెప్పు వాళ్ళకి. ఎవడాడు? నువ్వే. ప్రాకృతియా? ఇదేం పేర్లు కక్కినట్టున్నాయి, ప్రాకృతి అని. ఇప్పుడు మీరు. నేను డైలాగ్ చెప్తా. వర్షం మూవీలోది డైలాగ్, కృష్ణ డైలాగ్. పెద్ద డైలాగా చిన్న డైలాగా? మామూలుగా స్వీట్ అండ్ షార్ట్. స్వీట్ అండ్ షార్ట్. రెడీ, యాక్షన్. ఓయ్, నీతోనే మాట్లాడేది, ఏం వినపట్టం లేదా? పొగరా, మరి అంత స్టైల్ పనికి రాదమ్మా. అయిపోయిందా? స్వీట్ అండ్ షార్ట్. వెరీ గుడ్, బాగా చెప్పారు డైలాగ్, సూపర్. మీరేం చేస్తారమ్మా? డిగ్రీ డైలాగ్. ఒరేయ్,
ఏం పీకుతారా పిచ్చి మహారాజ్ అనుకుని ఏదో బ్యాచ్ వేసుకొని వచ్చి తిట్టడానికి పెద్ద గొప్ప అనుకుంటున్నారా? అర్చన, శివంగి, పెద్ద పులి. సూపర్. Thank you. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతాం. దాని పేరు ఆడవారి మాటలకు అర్థాలే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను, మీకు 90 సెకండ్స్ ఇస్తాను ఫస్ట్ రౌండ్. కానీ ఇవాళ క్రిస్మస్ కాబట్టి కొంచెం వెరైటీగా చేద్దామని మీకు 1.5 మినిట్, మీకు 1.5 మినిట్ ఇస్తున్నాం. ఓన్లీ ఇవాళ ఫెస్టివల్ కాబట్టి మీకు 1.5 మినిట్, మీకు 1.5 మినిట్. ఓకేనా? హ్యాపీయా? వీళ్ళు మామూలు కాదండి. 90 సెకండ్స్ అన్నా 1.5 మినిట్ అన్నా ఒకటే. ఒక సెకండ్ ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 seconds. ఒక్క మినిట్ కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 seconds. అది క్లారిటీ ఉందా? గంటకి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes. అమ్మా, వెరీ గుడ్. సో లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. క్యారెక్టర్స్ ఇస్తాను, మీరు ఫ్యాషన్ డిజైనర్స్. ఓకేనా? ఫ్యాషన్ డిజైనర్స్ ఇద్దరు కలిస్తే ఎలా మాట్లాడుకుంటారు? ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రవి, మీకు తెలుసా మా ఫ్యాషన్ డిజైనింగ్ గురించి? రీసెంట్ గా ఒక టీ-షర్ట్ తయారు చేసామన్నమాట. దాని పేరు గాలి బొక్కల చొక్కా. గాలి బొక్కల చొక్కా. అదే వెరైటీ నేమ్ అన్నమాట. దానివల్లే పాపులర్. నేను గాలి బొక్కల ప్యాంట్ ఎత్తాను, గాలి బొక్కల చొక్కా. వెరైటీ కదా, ఫ్యాషన్ అంటేనే వెరైటీ. పెద్ద పొక్కు ఉంటదేమో. ఎంత ఫ్రీగా ఉంటది తెలుసా, ఏసీ కూడా అవసరం లేదు. ఎంత పాపులర్ అయింది తెలుసా ఆ టీ-షర్ట్ గురించి, అసలు చెప్పలేం. అసలు మొత్తం ఫేస్బుక్, యూట్యూబ్, బ్యాంక్ ముందు నిలబడే వాళ్ళంతా మా ఇంటి ముందే నిల్చుంటుండ్రు ఆ సెట్ గురించి. ఏం చేయాలో గాలి బొక్కల టీ-షర్ట్ గురించి అసలు మీరు చూడలేదా? అసలు ఎందుకు మీరు షోస్ లో బిజీగా ఉన్నారు? నేను ప్యాంట్ల బొక్కలు వేసుకుంటా, షర్ట్లు వేసుకోలేను. అంటే ఇప్పుడు కొత్త ట్రై చేయండి, మేము ఇన్వెంట్ చేసాం ట్రై కదా. చేద్దాం. అసలు ఎంత ఫేమస్ అంటే మేము అసలు కాల్స్ చేస్తే కూడా రిసీవ్ చేసుకోవడానికి కూడా టైం లేవద్దు. పాత స్టైల్స్ అన్నిటిని కొత్తగా రీఇన్వెంట్ చేసామన్న కొత్త ఐడియా, విచిత్రమైన ఐడియా మాకే వచ్చింది. అందులో ఫస్ట్ గోచి. ఇంకొకటి క్రియేట్ చేసాం. అసలు ఒక ట్రెడిషనల్ డ్రెస్ అన్నమాట కపుల్స్ కి. కాకపోతే అక్కడ చేద్దామంటే ఏమనిపిస్తుందంటే ఆ డ్రెస్ ఇద్దరు అంటుకొని నడవాలి, అంటుకొని ఉండాలి, అంటుకొనే చేయాలి, కలిపి స్టిచ్ చేసాం. అందుకే ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేసేది అదే. వాళ్ళకు కూడా అటాచ్ చేస్తాం. వాళ్ళకు కూడా అటాచ్, వాళ్ళకు సెపరేట్ కవర్ పెట్టిర్రా. మంచి క్రియేటివిటీ ఇది. సూపర్. పొరపాటున కూడా వీళ్ళని ఫ్యాషన్ డిజైనర్లు చేయకుండా, కానీ క్రియేటివ్ గా పండుగ ఆలోచిస్తే సూపర్ గా చెప్పారు. వెరీ గుడ్. వీళ్ళు మాత్రం అద్భుతం. ఇప్పుడు మీరేం చేస్తారో చూద్దాం. మీ ఇద్దరు ఫోటోగ్రాఫర్స్, ఫోటో తీసే పిచ్చి. మీ ఇద్దరు ఎలా చేస్తారో చూద్దాం. యాక్షన్. కొంచెం యాంగిల్ లెఫ్ట్ తీసుకో. ఇది నాగార్జున కదా? నాగార్జున ఇలా తీసుకో. చిరంజీవి. ఓ పవన్ కళ్యాణ్. చల్, అది రవి కదా. అరే మన రవియా. మొన్న నేను ఆఫీస్ లో పనిచేస్తుంటే చిరంజీవి వచ్చిండు. చిరంజీవి వచ్చి వాళ్ళ కూతురుతో పెళ్ళిందంట. పెళ్లికి ఫోటోస్ తీయనని చాలా ఎగ్గ పడిపోయారు మా మీదకి. చిరంజీవి గారు. ఎస్, చిరంజీవి గారు రోడ్ మీద తరిమి కొడతారండి. మేము చాలా బిజీ ఉన్నాం అన్నా అని తీయండి అన్నారు. సరే ఫోన్లే, హాఫ్ అన్ అవర్ కదా, అట్లా తీసేసి వద్దామని వెళ్ళినాం. ఇక అంత ఫేమస్ మా ఫోటోగ్రఫీ అంటే. మొన్న ఇదే అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఆన్లైన్ లో ఒక సైటే స్టార్ట్ చేసాం. మొన్న మేము మూన్ మీదకి వెళ్ళినాం. మూన్ మీద నుంచి ఒకసారి మన పక్కన నిచ్చెన ఉంటుంది, దాని మీద వెళ్ళాం లేండి. మూవ్కి వెళ్ళాము. ఒకసారి ఎత్ని తీద్దాం ఫోటో అని చెప్పేసి ఎత్ని తీసాం ఫోటో. అది శాటిలైట్ వ్యూ లాగా వచ్చేసిందండి. మా ఫోటోగ్రఫీ అంటే ఆ ఫోటోని అందరు ఫేస్బుక్ కవర్ ఫోటో పెట్టుకోరు, దానికైతే తెగ లైకులు వచ్చేస్తున్నాయంట. విడాకులు తీసుకున్న కపుల్స్ కూడా మా ఫోటో షూట్ వల్ల వాళ్ళు కలిసిపోయారండి. అంత ఫేమస్ మా ఫోటోగ్రఫీ. సూపర్. ఇప్పుడు ఇక్కడ మా ఆడియన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా విన్నారు కాబట్టి వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. ఫ్యాషన్ డిజైనర్లకి ఎంతమంది ఓటేస్తారో చేయొద్దండి. మా ఫోటోగ్రాఫర్స్ 2 టీమ్స్ బాగా పర్ఫార్మ్ చేశారు, కానీ ఒక్కరు మాత్రం కొంచెం కంటెంట్ రిచ్ ఉండే. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఫోటోగ్రాఫర్స్ కి. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మన ఆడియన్స్ సంగారెడ్డిలో కలర్ఫుల్ చిలుకలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో మీదొక టీము, మీదొక టీము. ఇవాళ క్రిస్మస్ కాబట్టి మీరు ఇంకో టీము, మీరు ఇంకో టీము.
ఆడియన్స్ లో నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఏ టాస్క్ ఇచ్చినా పర్ఫామ్ చేస్తారో అని నమ్మకం ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఆ నలుగురికి నేను టాస్క్ ఇస్తా. ఎవరైతే బాగా చేస్తారో చూద్దాం. ఆల్రైట్, సెలెక్షన్ స్టార్ట్. ఆల్రైట్, సో నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్ అండి? అరుణ గారు, ప్రణవి, శైలజ, లహరి. నలుగురు కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, గాడ్ బ్లెస్ యూ. సో ఇప్పుడు మీ టీం పేర్లు ఏమనుకున్నారు వెరైటీగా? జింగిల్ బెల్స్ టీమ్. వావ్, క్రిస్మస్ స్పెషల్. వెరీ గుడ్. మీ టీం పేరు? శాంటా క్లాస్ టీమ్ అండ్ జింగిల్ బెల్స్ టీమ్. ఇప్పుడైతే ఫస్ట్ వాక్, ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్. అలా వచ్చిన తర్వాత మనం టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఓ నయనతార, ఓ టెన్నుతార. సమంత. రెడీ, మ్యూజిక్. ఇప్పుడు జింగిల్ బెల్స్ ఏం చేస్తారో చూద్దాం. ఓకేనా? వచ్చినప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు అల్లరి చేయాలి. రెడీ, మ్యూజిక్. చాలా బాగా చేశారు. అరే రవి, నువ్వే చేసావు కదా, ఎంత అరే బాగుంది. రవి, నేను అలా అనలేదు. మరి ఏమరే? నా ఇంటి పేరు అరేనా? మా నాన్న పేరు అరేనా? ఎట్లా అరే అన్నావు? అవును, అలానే అన్నది. లేదు, ఫస్ట్ అయితే రవి. నేనైతే ఫ్లాట్ అయినా. ఫ్లాట్. వీళ్ళ నడక చూడలేదు నేను అసలు. సో వాక్ అయిపోయింది. ఇప్పుడు అసలైన టాస్క్ మీకు కాదు, వీళ్ళకి. ఓకేనా? మీ ఫేవరెట్ పాట ఒకటి ఉంటది. ఆ పాటని డైలాగ్ రూపంలో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది. ఈ లైన్ ని డైలాగ్ రూపంలో చెప్పాలంటే ఎలా చెప్తారు? బాలేబాబు గారు రేంజ్ లో చెప్పాలి. ట్రై చేస్తావా? బాలేబాబు గారు ఎలా చెప్తారు రౌద్రంగా డైలాగ్? ఆ రేంజ్ లో చెప్పాలి. యాక్షన్. చలి చలిగా లింది, గిలి గిలిగా గిల్లింది, ఫిట్స్ వచ్చి పడిపోయింది. రౌద్రంతో యాక్షన్స్ అన్ని చేయాలి. రెడీ, యాక్షన్. నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాట్లాడు ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా. ప్రేమించు మించకపో, ప్రేమిస్తూనే ఉంటా. సూపర్. అది ఆ రేంజ్ వేరు. జింగిల్ బెల్స్ మోగుతున్నాయి. బెల్స్ వస్తుంది. రెడీ నానా? సమంత. నీకు ఇష్టం ఉన్న పాట డైలాగ్ రూపంలో చెప్పాలి. ఓకే, యాక్షన్. తెలుసా తెలుసా నిన్ను ప్రేమించానని, తెలుసా నీకు ప్రాణం నువ్వని, రాసా నీకే లేఖని. సూపర్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు జింగిల్ బెల్స్. అనగనగా ఒక ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. నువ్వు ఇక్కడ బుర్ర కథ తీయకు, డైలాగ్ చెప్పాలి రౌద్రంలా. అనగనగా ఒక ఆకాశం ఉంది. నాకు నీ కోసం ఒక చాక్లెట్ ఉంది. అవు తినండి. హ్యాపీ క్రిస్మస్. తిను. నమ్ములు బాగా నమ్ములు. మింగు. అది కూడా తినే. నమ్ములు. రెడీ, ఆల్రైట్. ఏ పాట? సినిమా చూపిస్తా మామ. సినిమా చూపిస్తా మామ. రౌద్రంగా డైలాగ్. రెడీ, యాక్షన్. మామా ఓ చంద మామ, మామా ఓ చంద మామ, నీకు సినిమా చూపిస్తా మామ. సేమ్ ఇట్టనే ఉంటాడు సాయిబాబు గుడి దగ్గర. కరుణ రసంలో చెప్పాలి. ఓకేనా? కరుణ రసం అంటే మనం ఏడుపు తెప్పియాలి. అంత దీన పరిస్థితుల్లో చెప్పాలి డైలాగ్. ఓకే, రెడీ, యాక్షన్. మామా ఓ చంద మామ, నీకు
ఏం చేస్తే ఏడ్చినట్టు చెప్పంటే ఏడ్చుకుంటూ చెప్తుంది. ఏడ్చుకుంటూ డైలాగ్ వేరే చెప్పాలా, అది చూసి అవతల వాడు ఏడవాలి. రెడీ యాక్షన్. మామా ఓ చందమ్మా. సూపర్, వెరీ గుడ్. కలర్ఫుల్ చిలక అయిపోయింది. అయితే ఈ నలుగురిట్లో ఎవరికి గిఫ్ట్ వస్తుందంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. జింగిల్ బెల్స్ కి ఎంతమంది అంటారు చేయొద్దండి. ఓకే, మా శాంటా క్లాస్ గారు ఎంతమంది అంటారు? ఆడియన్స్ జడ్జిలు కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. This is the day for romance, baby. So let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. సూపర్ మచ్చి. మేరీ క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్ ట్రీ స్ట్రైట్ ఉంది, కానీ డెకరేషన్ లేదు. క్రిస్మస్ ట్రీ ఉంది అంటే డెకరేషన్ కంపల్సరీ కావాలి కాబట్టి ఇవాళ సూపర్ మచ్చిలో గేమ్ అదే. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెకరేట్ చేస్తారు ట్రీని. ఇది కాంపిటీషన్ బేస్ లో ఎలా చేద్దామంటే ఇక్కడ నుంచి టీమ్ లో ఒకరు, ఇక్కడ నుంచి టీమ్ లో ఒకరు కంటికి గంతలు కట్టేసుకుంటాం. చీకటి ఏం కనబడదు. అలా వెళ్ళేసి మీ ఎదురుగున్న స్టూల్లో ప్లేట్ లో డెకరేటరీ ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా, ట్రీని డెకరేట్ చేయొచ్చు. అలా మీరు కంటికి గంతలు కట్టుకొని ఆడియన్స్ సపోర్ట్ ని తీసుకొని అలా వెళ్ళి అలా ట్రీని డెకరేట్ చేయండి. ఎన్ని పెట్టారో కౌంట్ చేస్తా. ఎవరైతే మాక్సిమం డెకరేటరీ ఐటమ్స్ పెడతారో వాళ్ళే విన్నర్. లెట్స్ స్టార్ట్. ఇక్కడ నుంచి ఎవరు ఫస్ట్? ఇక్కడ నుంచి. ఓకేనా, ముందుకు వచ్చేయండి. Ready? Your time starts in 3, 2, 1. Merry Christmas! Go! సూపర్. సో 1 minute అయిపోయింది. ఫస్ట్ 1 minute అయిపోయిన తర్వాత స్కోర్స్. ఈ టీం 3 పెడితే డెకరేటరీ ఐటమ్స్, ఈ టీం 3 పెట్టారు కానీ ఒకటి పడిపోయింది, కింద జారిపోయింది. అది పోయింది కదా, మనం ఏం చేయలేమమ్మా. సో 2 and 3 ఇక్కడ స్కోర్. మీరు 1 point తో లీడింగ్ లో ఉన్నారు. సెకండ్ మినిట్ స్టార్ట్ చేద్దాం, చూద్దాం అక్కడ ఫైనల్ డిసిషన్ ఎవరు గెలుస్తారో. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ మినిట్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. right.
రైట్ 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 లెఫ్ట్ 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 దొరికింది దొరికింది రైట్ 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 కొంచెం రైట్ 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 One, two, three, 4, 5, 6, 7, 8, 9. సో 10 చాలా మటుకు కింద పడిపోయాయి. టోటల్ గా అవుట్ ఆఫ్ 11 డెకరేటరీ ఐటమ్స్ మీరు 6 పెట్టారు, వీళ్ళు 5 పెట్టారు. టై అయిపోయింది. కానీ డెకరేటరీ ఐటమ్స్ ఇవాళ క్రిస్మస్ కాబట్టి లెట్స్ ఆల్ బి వెరీ హ్యాపీ ఉన్నాం కదా. టై అయిపోయింది, మీరు ఫస్ట్ రౌండ్ లో గెలుచుకున్నారు గిఫ్ట్. ఈసారి వీళ్ళకి ఇచ్చేద్దాం. టై అయిపోయింది అనుకో. సూపర్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గెలుచుకున్నారు ఫైనలీ. సూపర్ ఎపిసోడ్ సంగారెడ్డిలో మేరీ క్రిస్మస్ ఎపిసోడ్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. ఇది కదా అసలైన క్రిస్మస్. హ్యావ్ అ గ్రేట్ క్రిస్మస్, హ్యావ్ అ గ్రేట్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. బై బై. గుడ్ నైట్. అవి నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఆడవాళ్ళ మధ్య ఒక సెట్ మొత్తం వణికిద్ది. డబ్ స్మాష్ ఆడియో ప్లే అవుతుంది, అది విని దాని తర్వాత నీ లిప్ సింగ్ చేయాలి దానికి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఓకేనా? రెడీ, యాక్షన్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాల మీద తిప్పుకొని లొంగి కట్టు